వాళ్ళకి ఇవ్వండి. నో రికమెండేషన్స్, నో రికమెండేషన్స్. నేను మాట్లాడుతున్నా, అమ్మాయి మాట్లాడుతుంది కదా. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ కౌన్సిల్లో ఉన్న అందరు కార్పొరేటర్కి జై శ్రీరామ్. స్పెషల్లీ నేను ధూల్పేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా మేడం. టోటలీ మంగళా డివిజన్ ధూల్పేట్ మేడం. ధూల్పేట్ని మొత్తం టోటలీ మంగళాట్ని దత్తాత్రేయ డివిజన్ అని మార్చేసినారు మేడం. దత్తాత్రేయ డివిజన్ ఏమో మంగళాట్ అని మార్చేసినారు మేడం. టోటలీ 10,000 ఓటర్స్ దత్తాత్రేయ డివిజన్ లా, ఎస్పెషల్లీ లోదోలు హిందూ ఓట్లు దత్తాత్రేయ డివిజన్ లో కలిపినారు మేడం. యాజ్ ఏ ఇప్పుడు చెప్తే వీళ్ళ కోపం వస్తుంది కానీ వీళ్ళ పేరు చెప్పా కానీ వాళ్ళని తెచ్చి మంగళాట్లో కలిపినారు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము గెలిచి 5 సంవత్సరాలే మేడం. ఈ 5 సంవత్సరాల నేను ఎంత పని చేసినానో మంగళ డెవలప్మెంట్ కోసం చాలా చేసినాం మేడం. ప్రతి ఒక్క కార్పొరేటర్ చేసినారు మేడం. ఇప్పుడు నా మంగళాట్ల నేను నిలాడుతున్నా, నా ధూల్పేట్ మంచి డెవలప్ కావాలని మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మేడం. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఇప్పుడు మేము గెలవాలనా ఓడిపోవాలనా ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డి అన్న చేసిన ఘనకారంకి చేసినారు కదా అదే చేసినారు. నో, యు విల్ నాట్ టాక్ అబౌట్ ది పార్టీ. పార్టీస్ గురించి మాట్లాడకూడదు. సరే నో తప్పు. సరే నేను సరే అన్నా సరే మంచిది సరే రేవంత్ రెడ్డి అని కూడా చెప్పాను. సరే అన్నా సరే మీరు కూర్చోండి. సరే మంచిది మాట్లాడతా. మేము పదే చెప్తున్నాము, పార్టీల అతీతంగా మాట్లాడండి. కార్పొరేటర్స్ డివిజన్ల గురించి మాట్లాడండి. ఏ లీడర్ పేర్లు తీయకండి. సరే మేడం, సరే లీడర్ పేరు తీయ మేడం. కానీ నేనేదో మంగళాట్ నుంచి గెలిచిన, నా మంగళాట్ నుంచి నన్ను తీసేసి దత్తాత్రేయ నగర్ లో వేసే అధికారం ఎవరిచ్చినారు మీకు? చెప్పండి మేడం, ఎవరిచ్చినారు? మీ పార్టీ లీడర్, మీ పార్టీ కార్పొరేటర్ చెప్పింది కదా, మేము ప్రజా ప్రతినిధులం, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాం, మేము గెలుస్తాము అన్నారు. మేము ప్రజా ప్రతినిధులు, మీరు మాస్ లీడర్లు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, గెలవాలి. సరే దానికి కూడా జవాబిస్తా మేడం. అగర్సే వీళ్ళు మాతో బేమాని చేసి మేము ఓడిపోవాలని ఈ ఉద్దేశంతో ఏదో మీరు చేస్తున్నారు కదా, బరోబ్బర్ గెలిచి చూపిస్తా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేడం, ప్రతి ఒక్క డివిజన్ లా ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నారు మీరు. నా డివిజన్ అని కాదు మేడం. నేను పుట్టి పెరిగిన ధూల్పేట్ని మార్చి దత్తాత్రేయ నగర్ పేరు ఎట్లా పెడతారు చెప్పండి? ఎట్లా పెడతారు? నేను మీతో కాదు క్వశ్చన్. ఎవరో మార్చినారు వాళ్ళతో నా క్వశ్చన్ మేడం, వాళ్ళతోటి. మరి సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పింది 5 సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలియదు మీకు. నా పేరు శశికళ కాదు. సరే, సారీ అమ్మా, బట్ ఐ థింక్ అంత ఆవేదన అవసరం లేదు. రిక్వెస్ట్ తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. Yes, but you don't have to get so emotional. And public, మీరందరూ కూడా కార్పొరేటర్స్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఆమె ఆవేదన ఆమె చెప్తుంది. అన్నంత మాత్రాన మీరందరూ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎస్, లెట్ అమ్మా శశికళ, మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి. ఐ విల్. కమిషనర్ గారు, ప్లీజ్ కన్సిడర్ వాట్ ఎవర్ షీ ఇస్ ఆస్కింగ్. ఇంకో చిన్న ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు. మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం. అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారంటే, మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మరి చార్మినార్ కూడా జిగ్జాగే ఉంది కదా, మరి దానికి ఎందుకు ముట్టలేరు? మరి చార్మినార్ కూడా జిగ్జాగ్ లేదా? చార్మినార్
No, let us not get into all this. No, Mike, let us not get it. No, మీరు కొంచెం no, this has become a joke. This has become a joke. No. పార్టీలు మీరు ప్రోత్సహించుకుంటా no. బాబా గారు మాట్లాడండి. బాబా గారు మాట్లాడండి. No, బాబా గారు మాట్లాడండి. आप गाँव साहब बैठ जाइए. बैठ जाइए आप. బాబా గారు గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో మెంబర్లకు ఈరోజు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక నిర్ణయం భారతదేశం మొత్తంలోనే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కార్పొరేషన్ ఏర్పడటం గర్వించదగ్గ విషయం. ఈరోజు చాలా మంది కార్పొరేటర్లు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని లిమిట్లు అయినాయి. డీలిమిటేషన్ లో మేయర్ గారు డీలిమిటేషన్ జరగటం 150 కార్పొరేటర్లు పోయి 300 కార్పొరేటర్లు కావటం, డీలిమిటేషన్ లో మీరు మాట్లాడుతుంటే కూడా అలానే ఇట్లనే ఉంటది. కొన్ని లిమిట్ తగ్గిపోయినాయి, కొంత ఏరియా డిలీట్ అయింది, కొంత ఏరియాలు డిలీట్ అయినాయి. కొన్ని డివిజన్లలో లిమిటేషన్ పెరిగింది, కొన్ని డివిజన్ల లిమిటేషన్ తగ్గింది, కొంత ఏరియా డిలీట్ అయింది. ఫస్ట్ డిలీట్ అని చెప్తున్నా కదా, డిలీట్ అయింది, కొన్ని దగ్గర ఇన్క్లూడ్ అయింది. గౌరవ మేయర్ గారు మా బోరబండనే దాదాపు ఇప్పుడు వరకు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. మా పార్టీ నుంచి అభ్యర్థి బహుజన బిడ్డ నవీన్ యాదవ్ గారు గెలిచారు. అయితే మేయర్ గారు అక్కడ అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తున్నాను, దాదాపు మా దగ్గర 53,300 ఓట్లు మొన్న నా డివిజన్లు ఉన్నాయి బోరబండలో. ఇప్పుడు అదనంగా తీసుకొచ్చి ఇంక్లూడ్ కూడా చేస్తే దాదాపు 60,000 అయింది. దాంట్లో అన్ని మతాల పరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. బాధాకర విషయం ఏంటంటే ఎవరి సభ్యులకు కోపం రావచ్చు, దయచేసి క్షమించాలి. అది ఎంఐఎం అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. మనం ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోవద్దు. ప్రజాప్రతినిధులకు ఎవరైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా అందరూ సమానమైన విషయం మర్చిపోవద్దు. బాధాకరమైన విషయం. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక సభ్యుడు అంటాడు, ఈ యొక్క ప్రాంతాన్ని తీసేసి ఈ సంబంధించిన స్థానికతను తీసేసి అక్కడ కలిపారని, అక్కడ వాళ్ళు ఇక్కడ కలిపారు. ఎవరు ఎక్కడ కలిపినా వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ఎవరెక్కడ కలిపినా హైదరాబాదీలు, ఎవరెక్కడ కలిపినా మన ఓటర్లు, ఎవరెక్కడ కలిపినా వారు భారతదేశ వాసులు వాళ్ళు, సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ వాళ్ళు. అరే ఇక్కడ పంచిన చెప్పారు, అక్కడ చెప్పారు, ఏం మాట్లాడుతున్నారు? ఒక కార్పొరేటర్ కలిపిరని మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఒకటే అని చెప్తున్నారు. ఆయన ఏం తప్పు చెప్పట్లేదు. ఈ రోజు మీరు ఒక ఏరియా ఇంకొక ఏరియా పేర్లు పెట్టకూడదు అని చెప్తున్నాడు. మీరు కూర్చోండి. మీరు కూర్చోవాలి. కూర్చోండి. Everybody, no, sit down. No, I will not take it. No, sit down. No, you sit down. మేము ఉద్యమాలు చేశాం, తెలంగాణ కోసం కొట్లాడడం, పోరాటం చేస్తాం, పథకం చేశారు. ఎస్, మేము పోలీసుల బంధువుల తూటాలకు ఎదురండి పోరాడినాం మేయర్ గారు. అప్పుడు కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమాలు చేశాం. అయితే ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అని, ఈ మతం అని, ఆ కులం అని, ఈ జాతి, నిజంగా మన ప్రజాప్రతినిధులం అయితే ఏ ప్రాంతం కలిపినా, ఏ కులం కలిపినా గెలిచే కాన్ఫిడెంట్ ఉండాలి. వాళ్ళు ఎస్సీనా సరే, బీసీనా సరే, మైనార్టీనా సరే, ఏ సంబంధించిన జాతులైనా సరే గెలిచే యొక్క ఆలోచన ఉండాలి. ఏ ప్రాంతంగా కలిపినా గెలిచే సత్తా ఉండాలని చెప్పి చేసుకున్నాను. ధన్యవాదాలు మేయర్ గారు.